హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఆ టైంలో మనకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చేయటం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. జస్ట్ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఉంటే సరిపోతుందండి. స్పైసీగా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వెల్లుల్లి, ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ముందుగా ఈ కారం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి 50 గ్రాములు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ కారం మంటం తక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నా కారం మంటగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ స్పైసెస్ అన్నిటిని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీతోనే కారం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ అన్నిటిని తగ్గించి వేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్‌లోకి మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ కారం అడుగంటుతుందండి. కాబట్టి దగ్గరుండి చక్కగా ఒక 4, 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. కారం ఫ్రై అయ్యే కొద్దీ మనకి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడే మనకి చక్కగా ఫ్రై అయినట్టు. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా ఒక 5 నిమిషాలకి మనకి ఆయిల్ అంతా పైకి తేలితే మనకి కారం రెడీ అయినట్టండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే వెల్లుల్లి ఉల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిన కారాన్ని ఒక ప్లేట్‌లోకి కానీ, గిన్నెలోకి కానీ సర్వ్ చేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని రైస్‌లోకి కానీ, లేదా టిఫిన్స్‌లోకి కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా రెడీ అయిన కారం మనకి ఖచ్చితంగా 1 వీక్ అయితే ఉంటుందండి. అది కూడా మీరు చక్కగా పచ్చిదనం లేకుండా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే నిలవ ఉంటుంది. మరి ఈ వెల్లుల్లి, ఉల్లి కారం మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.